ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక సామాన్యుడు, ఒక మధ్య తరగతి వ్యక్తి జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళిద్దరి మధ్య ఉండే తేడాని లెక్కలేసి మరీ చెప్తున్నాడండి. లెక్కలు కట్టి మరీ చెప్తున్నాడు. నిజంగా నాకైతే చాలా వావ్ అనిపించింది అనమాట. కాబట్టేనేమో అంత బాగా వివరిస్తున్నాడు. కాబట్టేనేమో ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా చాలా షేక్ అవుతుంది, షేక్ చేస్తుంది, చాలా విపరీతంగా వైరల్ అవుతుందని చెప్పాలా. ఈ వీడియో అసలు ఆ సామాన్యుడు ఏం చెప్పాడు, దేని గురించి లెక్కలేసి చెప్పాడు, అవన్నీ మనం మాట్లాడుకోబోతున్నాం. అతను మాట్లాడిన మాటలు ఆ వీడియో కూడా నేను మధ్యలో పెడతాను ఖచ్చితంగా. కాబట్టి ముందైతే కనుక కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను ఆ సామాన్యుడు చెప్పిన మాటల్ని. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలంటే మీ బాధ్యతగా లైక్ చేయాలా. నాకు కూడా మోటివేషన్ ఉంటుంది మీరు లైక్ చేయడం ద్వారా. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లెక్కలేసి మరీ చెబుతున్న సామాన్యుడు దేని గురించి మాట్లాడాడంటే, జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న తేడా అని చెప్తున్నాడు. దేని గురించి అంటే కనుక హెల్త్, ఆరోగ్యం విషయంలో ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాని గురించి లెక్కలు కట్టి మరీ చెప్పాడండి. ఎలా అంటే, జగన్ గారు ఆరోగ్యశ్రీ కింద ఒక వ్యక్తికి ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఎంత ఇస్తాడంటే, జగన్ గారు ఇచ్చింది 25 లక్షల వరకు ఫ్రీ మెడికల్స్ ఇచ్చాడు. జగన్ గారు ఒక వ్యక్తికి 25 లక్షల వరకు ఫ్రీగా మెడికల్ అనేది ఇవ్వడం జరిగింది. 25 లక్షల వరకు బాగు చేయించుకోవచ్చు అతను. కాబట్టి దానికి అయ్యే ఖర్చు సంవత్సరానికి మొత్తం మీద ఓవరాల్గా స్టేట్ వైడ్గా 3,300 కోట్ల రూపాయలు అవుతుంది. ఇలా మనిషికి 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తే, మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తే ఏంటి 3,300 కోట్లు ఖర్చు అవుతుంది. అది జగన్ గారు చేసింది. మరి ఇప్పుడు కొత్తగా ఆరోగ్యశ్రీ తీసేశారు. ఇప్పుడు చాలా మట్టుకి ఏ ప్రైవేట్ హాస్పిటల్కైనా ఆరోగ్యశ్రీ లేదు అని వెనక్కి పంపించేస్తున్నారు. అలాగని చెప్పేసి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అయినా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటే కనుక అది ఎంతవరకు ఏంటో మీకు తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్కీమ్ అయితే పెట్టారు. అది 2.5 లక్షలు. ఒక వ్యక్తికి 2.5 లక్షల వరకు ఆరోగ్యం మీద మెడికల్ ఫ్రీ అయితే ఉంది. అది ఈ 2.5 లక్షలకి సుమారుగా అంటే ఇంచుమించుగా సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు అవుతుంది. జగన్ గారు 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తే 3,300 కోట్లు అయింది సంవత్సరానికి. చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షలు ఇస్తే 5,000 కోట్ల రూపాయలు అయింది. ఎందుకంత వ్యత్యాసం అని అడుగుతున్నాడు అతను. ఎలా ఇంకో మాట చెప్పాడు ఆయన. ఎలా చెప్పాడంటే, 25 లక్షలకు గాను 3,300 కోట్లు అయినప్పుడు 25 లక్షల ఇన్సూరెన్స్ అదే మెడికల్ చేస్తాను, మెడికల్గా ఫ్రీగా ఇస్తున్నప్పుడు 3,300 కోట్లు అయినప్పుడు ఏంటి 2.5 లక్షలకి 330 కోట్లే అవ్వాలి కదా. 330 కోట్లే ఖర్చు అవ్వాలి కదా. మరి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వడం ఏంటి, ఎవరి జేబుల్లోకి పోతున్నాయి మిగిలినంతా అని ప్రశ్నిస్తున్నాడండి. నిజంగా నాకైతే చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అతను మాట్లాడుతున్న మాటలేంటనేది. ఒకసారి నేను ఇక్కడ కట్ చేస్తాను. అతను మాటలు ఏం మాట్లాడాడో మీరు వినండి. విన్న తర్వాత నేను మాట్లాడతాను, ఓకేనా? ఒక్కసారి కట్. 20 హెల్త్ గురించి 25 లక్షల ఇన్సూరెన్స్ వరకు ఫ్రీగా ఇచ్చాడు మెడికల్ జగన్. దానికి 3,300 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అయింది గవర్నమెంట్కి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి అగ్రిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ఇన్సూరెన్స్ ఎంత, 2.5 లక్షలే మనిషికి. మిగతాదంతా జనం పెట్టుకోవాలి. అప్పుడు ఆయన 25 లక్షలకు 3,300 కోట్లు అయినప్పుడు 2.5 లక్షలకి ఎంత అవ్వాలి, 330 కోట్లే అవ్వాలి ఖర్చు. కానీ 5,000 కోట్లు ఎందుకు అవుతుంది? ఇక్కడ ఏంటంటే జనం పేరుతో రూపాయి ఖర్చు పెట్టి 99 రూపాయలు జేబులో వేసుకునే సంస్కృతి పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఫ్రాన్స్లో తప్ప ఎక్కడా కూడా హెల్త్ అనేది ఫ్రీ లేదు. నేను ఇప్పుడు నా ఏజ్కి 62, నా ఏజ్ 47,000 కడుతున్నాను నేను స్టార్ హెల్త్కి. 5 లక్షలేమో మామూలుగా కవరేజ్ ఇస్తాడు. టాప్అప్ అని చెప్పి ఇంకొక 15 లక్షలు, 20 లక్షల కోసం నేను 47,000 కడుతున్నా. మరి జగన్ నలుగురికి 4,25 కోట్ల దాకా ఫ్రీ ఇన్సూరెన్స్ ఇచ్చాడంటే ఆ కుటుంబం ఎంత కట్టాలి? 1,60,000 కట్టాలి ఇయర్లీ ప్రీమియం. కానీ ఇక్కడ ఆంధ్రాలోను 80% ఎంప్లాయీస్, మన పనిచేసే వాళ్ళందరూ ఆదాయము 1,50,000 మించల. అలాంటప్పుడు ఒక ఇన్సూరెన్స్కే అంత అయింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ జగన్ ఉన్నప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్ అన్ని ఫీజులు తగ్గించినాయి. పిల్లలు తక్కువైపోయారని చెప్పి కాంపిటేటివ్ వరల్డ్లోను ఆయన ఫ్రీగా ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నాడని వీళ్ళు తగ్గించారు. ఈరోజు ఆ వ్యవస్థ లేదు కాబట్టి, ఎత్తేసారు కాబట్టి ఇంగ్లీష్ మీడియము. ఇప్పుడు వీళ్ళు 40 దగ్గర 60,
50 దగ్గర 70 మళ్ళీ తీసుకొని మళ్ళీ పెంచుతున్నారు. ఈ 4-5 ఏళ్ళు ఇలాగే ఉంటుంది దోపిడీ. అంటే ఒక కుటుంబంలో ఇద్దరిని చదివించడానికి అయ్యే ఖర్చు ఎంత? 80-90 వేలు. అలాగే వైద్యానికి అయ్యే ఖర్చు ఎంత కుటుంబానికి? 1,60,000. అంటే 2.5 లక్షలు వీళ్ళ ఆదాయానికంటే డబల్. ఈ రెండిటికే ఖర్చు అయ్యింది. విన్నారు కదా ఆ మధ్య తరగతి వ్యక్తి చెప్తున్న మాటలు. అతను ఎంత కడుతున్నాడో ఆరోగ్యశ్రీ లేక, అతను ఎంత పే చేస్తున్నాడో ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్కి. కాబట్టి జగన్ చేసింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి, ఎవరు మంచి చేశారు అనేది ఎంత వివరంగా చెప్పాడు చూశారు కదా. కాబట్టి అంతేకాదు, ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ భారీగా పెరిగిపోయిన స్కూల్ ఫీజులు కారణం ఏంటో కూడా చెప్పాడు ఆయన. ఏంటో కారణం ఏంటి, ఏదైతే ఇంగ్లీష్ మీడియం జగన్ తీసుకొచ్చాడో, ఇంగ్లీష్ మీడియం ప్రతి స్కూల్లో అమలు చేసేయడం ద్వారా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు దాంట్లో జాయిన్ అయ్యే పిల్లలు లేక చాలా మటుకు వాళ్ళ స్కూల్ ఫీజులు తగ్గించుకున్నారు. తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇంగ్లీష్ మీడియం ఎత్తేసిందో, దాంతో మరలా ప్రైవేట్ స్కూల్ ఫీజులన్నీ కూడా అమాంతంగా పెంచేశారు వాళ్ళు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని వాస్తవాలు లేకపోలేదు, వాస్తవాలు ఉన్నాయి. కాబట్టేనేమో ప్రజలందరూ ఆ వీడియోని అంతలా షేర్ చేస్తున్నారేమో అని అనిపించింది నాకు. కాబట్టి ఆరోగ్యశ్రీ గురించి, ప్రైవేటు స్కూల్ ఫీజుల గురించి ఆయన మాట్లాడిన విధానం అంటే ఒక మధ్యతరగతి వ్యక్తి ఎంత ఎఫర్ట్ చేయగలడు. కాబట్టి ఆరోగ్యం మీదే ఇంత ఖర్చు పెట్టాలంటే కనుక, లేదా స్కూల్ విద్య మీద ఇంత ఖర్చు పెట్టాలంటే కనుక ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా అంటే ఎలా అంటే జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ 2 విషయాలు మాత్రమే తేడా ఏంటనేది చెప్పాడు. కానీ వాస్తవంగా అయితే కనుక ప్రతి దాంట్లో కంపేర్ చేసుకుంటే చాలా వ్యత్యాసాలు వచ్చేస్తాయి. కాబట్టి అవన్నీ ఎలా ఉన్నా కానీ ఆయన మాట్లాడిన విధానం అయితే నాకైతే నచ్చింది. మీరు కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.